జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ కట్టా నరసింహారెడ్డి రిటైర్ అయి వెళ్తూ సాంప్రదాయాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పదవీ కాలం ముగిసిన రోజు జేఎన్టీయూలో వేతనాలు పెంచుతూ వీసీ కట్టా ఉత్తర్వులు జారీ చేశారు. జేఎన్టీయూహెచ్ ఉపకులపతి కట్టా నరసింహారెడ్డి తన పదవీకాలం ముగిసే ముందు చివరి 2 రోజులు సాంప్రదాయాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన పదవీకాలం ముగిసిన ఈ నెల 22వ తేదీన ఏకంగా కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు కాంట్రాక్టు అధ్యాపకుల జీతాలను 2021-2022లో పెంచగా జేఎన్టీయూహెచ్లో మాత్రం 3 ఏళ్లు దాని జోలికి వెళ్ళని ఆయన పదవీకాలం ముగిసిన రోజు ఎన్నికల కోడ్ ఉన్న ఉత్తర్వులు వేయడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు వేతనాలు నిర్ణయిస్తూ 2018లో జీవో 11 జారీ అయింది. మళ్ళీ 2021 సెప్టెంబర్ 1న జీవో 141 వచ్చింది. మూల వేతనంతో పాటు ఏటా వారికి ఇంక్రిమెంట్ ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. ఆ ప్రకారం విద్యాశాఖ పరిధిలోని అన్ని యూనివర్సిటీలు 2021-22, 2022-23 విద్యా సంవత్సరంలోనే కొత్త వేతనాలను అమలు చేశాయి. జేఎన్టీయూహెచ్లో మాత్రం అమలు కాలేదు. 3 ఏళ్లుగా మొరపెట్టుకుంటూనే ఉన్నా ప్రభుత్వ జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు 3 ఏళ్లుగా మొరపెట్టుకుంటూనే ఉన్నారు. తర్వాత కమిటీలు వేశారు తప్ప తుది నిర్ణయం తీసుకోలేదు. కిందటి నెల జీతాల పెంపు అంశాన్ని వీసీ బయటకు తీశారు. సీనియర్ ఆచార్యులతో ఓ కమిటీని నియమించి ఆ కమిటీ నివేదిక ఆధారంగా సర్కారు జీవో ప్రకారం వేతనాలు పెంచాలని ఈ నెల 22న ఉత్తర్వులు ఇచ్చారు. సాధారణంగా ఆర్థికపరమైన నిర్ణయాలను పదవీకాలం ముగిసే చివరి 3 నెలల్లో ఉపకులపతులు తీసుకోరు. అందుకు భిన్నంగా వీసీ కట్టా వ్యవహరించడం చర్చకు దారితీసింది.